రాజకీయాల్లో అన్న తమ్ముళ్ళు, తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్లు, బంధువులు, బంధుత్వాలు, ఆత్మీయులు ఉండవని మరోసారి రుజువైంది. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలంలోని తిమ్మయ్యపల్లెలో అయితే గ్రామంలో ఈసారి సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికర మలుపు తిరిగాయి. గతంలో ఐలాపూర్ గ్రామ పంచాయతీకి విలీన గ్రామంగా ఉన్న తిమ్మాయపల్లె 5 సంవత్సరాల క్రితమైతే కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడి అప్పట్లో శివరాత్రి రాజారెడ్డి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికయ్యారు. అయితే తాజాగా జరగనున్న ఎన్నికల్లో భాగంగా గ్రామం బీసీ మహిళలకు రిజర్వ్ అయ్యింది. దీంతో ఈసారి గ్రామ పంచాయతీకి బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో రాజారెడ్డి కుటుంబం నుంచే తల్లి కూతురు ఇద్దరు బరిలోకి దిగడం గ్రామంలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరితో పాటు మరో 2 మహిళలు కూడా సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. అయితే గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం నిజమైన పోటీ మాత్రం తల్లి గంగవ్వ, కూతురు సుమలత మధ్య అయితే ఉండబోతుందని కూడా భావిస్తున్నారు. తల్లి కూతురు బరిలోకి దిగడంతో తిమ్మాయపల్లె సర్పంచ్ ఎన్నికలు కుటుంబ రాజకీయాలకు కొత్త మలుపు తీసుకొని గ్రామ రాజకీయాలనైతే హాట్ టాపిక్ గా మార్చాయి. మాకేయాలి, నీతో 10 మందిని తీసుకొచ్చి నాకేయాలి. ఊరిని డెవలప్ పింఛన్ లింక్ ఎక్కువ కల్పిస్తున్నారు సింగనారాయణ. బావ నమస్కారము. ఊరు తరపున సర్పంచ్గా ఓటే నామినేషన్ వేశాను. ఈ ఊరు తరపున ప్రజలందరూ డెవలప్ చేయడానికి ఊరు తరపున ఓట్లన్నీ నాకే వేపియాలని కోరుకుంటున్నాను. నా తరఫున సాధ్యమైనంత వరకు ఓట్లు నేనే మీకు ఎక్కువ మెజార్టీని గెలిపించబోతున్నాను. ఖచ్చితంగా గెలిపియాలి. ఇక సర్పంచ్గా పోటీ చేస్తున్నా. నీ ఓట్లు ఊరు తరపున ఓట్లు అని నాకే వేపియాలి, నన్నే గెలిపించాలి ఎట్లనే చేసి. సర్పంచ్గా పోటీ చేస్తున్నా. నీ ఓటు మాకేయాలి, నీతో 10 మందిని తీసుకొచ్చి నాకేయాలి. ఊరిని డెవలప్ పింఛన్ లింక్ ఎక్కువ కల్పిస్తున్నారు సింగనారాయణ.